నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయనోపక కదా నన్ను నొడబరపుచు పై పై స్వామి ఆపేసరి జరగబోయేది చూడు. పై పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నమో నమో నారాయణ తే నమో నమో నారాయణ తే నమో నమో నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో 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 మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో నమో పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో 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 నారాయణ నారాయణ ప్రణామాలు మహర్షి. దీర్ఘ సుమంగళీ భవ. ధ్రువ మహర్షులకు ప్రణమిల్లు నాయన. ప్రణామాలు మహర్షి. దీర్ఘాయుష్మాన్ భవ.
చాలా పెద్దవాడయ్యాడే ధ్రువుడు. మహర్షి తల మీద ఒంటి నిండా పూలు చుట్టుకున్నారే. నేను నీలాగా ఆభరణాలు ధరించడానికి రాజకుమారుని కాదు నాయన, సన్యాసిని. సన్యాసులు ఇలాగే వేసుకుంటారా? నారాయణ. అవును నాయన. నారాయణ అంటున్నారే, ఆయన ఎక్కడుంటాడండి? వైకుంఠంలో. వైకుంఠం ఎక్కడుంది? అదే స్వర్గం పైన. ఆ స్వర్గం ఎక్కడుంది? స్వర్గం స్వర్గంలో ఉంది. అదే ఆ స్వర్గం ఎక్కడుంది అని అడుగుతున్నాను. అబ్బ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 . అమ్మా సునీతిదేవి, ధ్రువకుమారుడు చాలా గట్టివాడు. ఇతడి ప్రశ్నలకు ఆ నారాయణుడే సమాధానం చెప్పాలి. నేను వస్తాను. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామాలు మహర్షి. దీర్ఘాయుష్మాన్ భవ. అబ్బో, ఉత్తముడు కూడా చాలా పెద్దవాడయ్యాడే. ఎక్కడికి ప్రయాణం? ధ్రువన్నయ్యతో ఆడుకోవడానికి. ధ్రువనైతో ఆడుకోవడం తప్పితే పోట్లాడుకోవడం లేదు కదా. నేనంటే అన్నయ్యకి ఎంతో ప్రేమ, అన్నయ్య అంటే నాకెంతో భక్తి. మీ ఇద్దరం ఒకటే. భేష్. దేవి, ఉత్తముడు చాలా చురుకైన వాడు. భవిష్యత్తులో మహారాజు కాగల సమర్థుడు. ఆ సమర్థతుంటే మాత్రం సరిపోతుందా? ఆ పెద్దవాడు ధ్రువుడుండగా మా ఉత్తముడు మహారాజులా కాగలడు. భగవంతుడు తలుచుకుంటే మహారాజుని భిక్షాధికారిగాను, భిక్షాధికారిని మహారాజుగాను ఒక్క క్షణంలో మార్చగలడు. నారాయణ. ఆ ధ్రువుడి దగ్గరికి వెళ్ళకుండా మన ఉత్తములు ఎలా అదుపులో పెట్టుకోవాలో నాకు తెలియడం లేదు. అదే నా చింత కూడా. ఎప్పుడు చూసినా పెద్దమ్మ పెద్దమ్మ ధ్రువని అధ్రువని అంటుంటాడు. వినండిలా హరి కథల్ని, వినంగవి తెచ్చే హాయిని. ప్రతి ప్రాణి హరి తోచునే, ప్రపంచమే తనాధీనమే. హరి భక్తి నీలో ఎంతని తేల్చుకోవ నిజాన్ని. హరిని స్మరించితే మనసారా సత్యశక్తి నీకు దొరుకురా. చాలు చాలు చాలిక అరణుగమున తప్పక తప్పక ప్రతి అణువున తానుంటే మరి కనులకు కనబడలే దేవుని. సర్వోపరి తన సృష్టే మాయా స్వారి జలదేవల దన్న మీనం పుష్పం వెగటన్న భ్రమరం వేరులని త్యజించు వృక్షం నేలకి జారని ఆవర్షం ఉండదు పైవాటికర్థం పైవాడే లేక వ్యర్థం నీ ఆత్మహృది దీపమై అగుపించలోన హరి విశ్వరూపం. ఓం నమః నమః అంతా నా ప్రారంభం. ఎందుకలా ఉన్నావు దేవి? తులసి, ఎందుకలా ఉన్నావు? నేను ఎలా ఉంటే మీకే, ఉత్తముడు ఏమైపోతే మీకే? ఆ ధ్రువుడు మీ జ్యేష్ఠపుత్రుడు తమ గారాల పట్టి. తులసి, ఏమిటా మాటలు? మహారాజా,
ఈ అంతఃపురంలో నాకు నా బిడ్డకు స్థానం లేదు. వెళ్ళండి. సురుచి, స్థానం లేదని ఎందుకు అనుకున్నావు? నీకేం తక్కువైంది? నా గురించి కాదు మహారాజా, ఉత్తముని భవిష్యత్తు గురించే నా బాధంతా. ఉత్తముని భవిష్యత్తు గురించి నువ్వు కోరుకునేదేమిటి? మహారాజా, ఉత్తముడు మీ సింహాసనార్హుడు కావాలి. రాజసింహాసనం అధిష్ఠించవలసిన వాడు జ్యేష్ఠుడు ధ్రువుడు ఉండగా ఉత్తముడు సింహాసనార్హుడు ఎలా కాగలడు? మహారాజా, ఉత్తమునికి మీ వడిలో స్థానం కావాలి. ఆ స్థానం మరెవ్వరికి ఇవ్వకూడదు. వాగ్దానం చేయండి. అలాగే. రాకుమారా, కూర్చో. ప్రణామాలు పితృదేవా. చిరంజీవ, కూర్చో. ధ్రువ, ఆగు. ధ్రువ, ఆగు. నువ్వు మహారాజు ఓడిపోయిన కూర్చోడానికి వీల్లేదు. చిన్నమ్మా, నేను పితృదేవులో ఓడిపోయిన ఎందుకు కూర్చోకూడదు? మహారాజు ఓడిపోయిన ఉత్తముడికి ఒక్కడికే స్థానం ఉంది, నీకు లేదు. అమ్మా, తమ్ముడికి స్థానం ఉన్నప్పుడు అన్నయ్యకి ఎందుకు ఉండదు? కూర్చోన్నయ్య. ఆగు. నీవు నా గర్భాన జన్మించి ఉంటే మహారాజు ఒడి మీద స్థానం నీకు కూడా ఉండేది. తండ్రి ఒడి మీద కూర్చున్న అధికారం ఉత్తముడికి ఒక్కడికే ఉంది, మరెవ్వరికీ లేదు. ఇది అధర్మం. తండ్రి గారు ఒడి మీద అన్నయ్యకు స్థానం లేకపోతే నాకు లేదు. ఉత్తమ, నువ్వు ఊరుకో. నన్నెవ్వరూ అడ్డగించలేరు. దిగి వస్తావా లేదా? అన్నయ్య దిగడు. దిగిరా. నువ్వు కూర్చోన్నయ్య. ధ్రువ, మర్యాదగా దిగి వస్తావా లేదా? సురుచి, చెప్తే వినవా? అమ్మా! అన్నయ్య! అన్నయ్య! ఉత్తమ, నువ్వు రాయిటు. అన్నయ్య! సురుచి, ఇది అక్రమం. తమరెప్పుడో నాకు వాగ్దానం చేశారు మహారాజా, మీ వడిలో ఉత్తములకు ఒక్కడికే స్థానం ఉందని. నా వాగ్దానాలన్నీ ఇలా దుర్వినియోగం చేసి నా కుమారుణ్ణి ఇలా నిండు సభలో అవమానించి అమానుషంగా క్రిందికి ఈడ్చి పడవేయవచ్చునా? ఆ మాట మీరు నాకు వాగ్దానం చేయకముందే ఆలోచించి ఉండవలసింది. సురుచి, ఈ ధ్రువుడు కూడా నీ బిడ్డ లాంటి వాడే కదా? ఎన్నటికీ కాడు. ఏమన్నావు? నువ్వు మనిషివేనా? ధ్రువుడు మీకు సునీతికి కుమారుడు కానీ నాకు కాడు. అదేమిటమ్మా, ధ్రువన్నయ్య నీ బిడ్డ కాదంటున్నావు? కాడు కాడు కాడు, ఎన్నటికీ కాడు. తప్పమ్మా. పెద్దమ్మ అన్నయ్యని ఎంత ప్రేమగా చూసుకుంటుందో నన్ను అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది. నువ్వు మాత్రం అన్నయ్య నీ బిడ్డ కాదంటున్నావు. ఇది ద్రోహం. ఏమిటి? నారాయణ నారాయణ. నువ్వా? ఎందుకయ్యా ఏడుస్తున్నావు? మా చిన్నమ్మ మా తండ్రి గారు ఓడిపోయి కూర్చోకూడదని ఈడ్చి కింద పడేస్తుంది. ఓహో, అదా కదా. నా కథలాగే ఉంది. చిన్నప్పుడు నన్ను కూడా ఎవ్వరూ ప్రేమగా ఒడిలో కూర్చొనివ్వలేదు. అలాగా? అప్పుడు మీరేం చేశారు? ఏం చేశాను? ఇళ్ళు వదిలి వెళ్ళిపోయాను. అన్నిటినీ మించిన శ్రీమన్ నారాయణ ఒడిలో కూర్చున్నాను. బ్రహ్మానందం. ఇప్పుడు నన్ను ఎవ్వరూ దింపలేరు. అయితే నేను వెళ్ళి ఆ నారాయణ ఓడిపోయిన కూర్చుంటాను. నిన్ను కూర్చోబెట్టుకోడు. ఏ, ఎందుకు కూర్చోబెట్టుకోడు? ఆ నారాయణ ఒడిపైన కూర్చోవడం అంత సులభం కాదు. కఠోర తపస్సు చెయ్యాలి. నేను చేశాను. అయితే నేను తపస్సు చేస్తాను. నువ్వేం తపస్సు చేయగలవు రాకుమారా? వెళ్ళి మీ అమ్మ ఒడిలో కూర్చో. తపస్సు నీకు సాధ్యం కాదు. నువ్వు మహారాజువి. నేను మహారాజుని కాదనుకుని చేస్తే? అయ్యో రాకుమారా, నీకెందుకయ్యా తలనొప్పి? నువ్వు పసిబిడ్డవు. మరి మీరు తపస్సుకెళ్ళినప్పుడు మీరు పసిబిడ్డే కదా. నేను వెళ్తాను, ఈ క్షణమే వెళ్తాను. మీరు చెప్పినట్టు తపస్సు చేసి ఆ నారాయణ ఓడిపోయిన కూర్చొని తీరుతాను. విజయోస్తు చిరంజీవి, విజయోస్తు. నేను ఇప్పుడు రాజకుమారిని కాదు, మునికుమారిని. నేను ఇప్పుడు నీ ఒళ్ళో కూర్చోడానికి వస్తున్నాను. కూర్చోబెట్టుకుంటావు కదూ? నాతో మాట్లాడు. నేను ఇప్పుడే తపస్సుకు బయలుదేరుతున్నాను. నన్ను నీ ఒళ్ళో కూర్చోబెట్టుకునే వరకు నేను తపస్సు చేస్తూనే ఉంటాను. సరేనా? నారాయణాయ నమో నమః వాసుదేవాయ నమో నమః నారాయణ
वासुदेवाय नमः ॐ नमो भगवते वासुदेवाय नमः ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ. నీవు ధన్యుడవైనావు. నిన్ను కన్న తల్లి జన్మ చరితార్థమైనది. నీ అనన్య అచంచల భక్తితో ఏ మహర్షులు సాధించలేనిది నీవు ఈ చిరుతప్రాయంలోనే దీక్షతో సాధించి తరించావు. నీకేం వరం కావాలో కోరుకో ధ్రువ. స్వామి, మీరు నాకు ఒక స్థానం ప్రసాదించండి. ఆ స్థానం నుండి నన్నెవరూ కిందే దించరాదు. అటులనే అగుగాక ధ్రువ. నీ పేరుకు తగినట్లే నీవు పొందబోయేది మహోన్నతమైన ధ్రువపథం. సప్తఋషి మండలం నిత్యము నిన్నే పరిభ్రమించుగాక. మాతృసహితుడవై మహోగ్రస్థానమైన ఆ ధ్రువమండలంలో నక్షత్ర రూపంలో ఉజ్వలంగా ప్రకాశింతువుగాక. కాలాంతము వరకు నీ నామము ధ్రువ నక్షత్రముగా విశ్వమునందు నిలిచిపోవుగాక. ధన్యుడాను స్వామి. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం శ్రీభూసతులతో శరణాగతులతో శ్రీభూసతులతో శరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా మరుపుని